సో అలాగే అడిగేసి కూర్చుంటే నాకు కొన్ని విషయాలు చెప్పారు, చూపించి మరీ చెప్పారు. వింటారా? ఒక స్త్రీ జన్మ ఎత్తితే 70 జన్మల కర్మలు ఒక్క స్త్రీ జన్మతో తొలగిపోతుంది అంటే ఎలాగా అంటే, ఒక ఆడబిడ్డగా ఒక 16 జన్మ తీసుకున్నది కేవలం ఈ యొక్క దివ్యమైన, అంటే చూడండి ఎన్నో జన్మలు తీసుకొని. పురుష జన్మలు అంటే తెలుసు కదా మీకు, పురుషులు ఎలా ఉంటారు? పురుషుల్లో కూడా గొప్ప మార్పులు వచ్చాయి. ఒకప్పుడు పురుషులు ఎలా ఉండేదయ్యా, కట్టుకున్న భార్యకి కూడా స్వేచ్ఛ ఇయ్యదు, అవునా కదా? అహంకారంతో, కోపంగా నాకంతా తెలుసు అనే అహంభావంతో ఉంటారు. ఈ అహంభావంతో ఎక్కువ నీచమైన క్రూర కర్మలు చేసిన వారే ఆడదానిగా పడతారు. ఎందుకంటే డెత్ ఆఫ్టర్ రియలైజేషన్. మన ఈ బాడీ తీసుకున్న ముందు మన సినిమా మనం చూసుకుంటాం, తెలుసా మీకు అది? మీరు చెప్పే మాటలు, మీరు ఆడే మాటలు, మీ లోపల నుంచి రిలీజ్ అయిన భావాలు బయటికి నవ్వుతూ ఉంటావు, లోపల మాత్రం కుళ్ళుకుంటూ ఉంటావు, అవునా కదా? బయట అబ్బా నువ్వు ఎంత బాగున్నావు అంటే ఎక్కడ నుంచి తెచ్చుకుందా అది అని అంటది, అవునా కదా? అంటే మొగుడు, అయ్యో మీ మొగుడు చాలా గొప్పవాడంటే ఆడు ఎంత లంచం తీసుకుంటాడో, అవునా కదా? ఈ రకంగా కాకపోయినా ఏ రకంగానే మన ఆడే మాటలు అది. ఎందుకంటే మనలో అంగీకరించే తత్వం లేదు. పురుషులు అంత బేగా అంగీకరించదు. ఎందుకు తెలుసా? వారికి అంతర్శక్తి అనేది తక్కువ, బాహ్యంగా చాలా, అవునా కదా? బాహ్యంగా వాళ్ళకి ఏముంటది? శక్తి ఉంటది. వాళ్ళ ఆ బలాన్ని, ఆ బలం కావాలి ఎవరికి? స్త్రీకి. ఆ బలమే స్త్రీకి కావాలి. చేతగాని వాడితో మనం ఉంటామేంటి? అదే కదా, మనం చాలా హడలెత్తిపోయేటప్పుడు ఏమే ఇక్కడ ఆగు నేను ఉన్నాను నీకని గట్టిగా వాడు పట్టుకున్నప్పుడు మనం ఆగుతా, లేకపోతే ఉంటామా? కానీ మనల్ని పట్టించుకోడేడు. అంతే గట్టిగా నేను నీకున్నానే ఎందుకు అలా అయిపోతున్నావు అని అంటే మనం అక్కడ ఆగిపోతాం, అవునా కదా? చూడండి, శాంతి ముహూర్తం అంటే ఏంటో తెలుసా? శాంతి ఎవరికి జరిపిస్తారో తెలుసా? ఏ శాంతి? మన లోపల ఉన్ననో ఆత్మశాంతి ఏం కాదయ్యో, భౌతికమైన మన యొక్క కామం అనేది ఉంటది కదా, దానికి అది దివ్యంగా బ్యాలెన్స్ అవ్వాలంటే దానికి ఒక ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికే భార్య భర్త, స్త్రీ పురుషులు కలవాలి, అస్తవ్యస్తంగా కలవకూడదు. ఎందుకంటే స్త్రీ యొక్క శక్తిని ఒక పురుషుడు ద్వారా అది తను శమించాలి, తనలో శమనం కలిగించాలి అంటే ఆ ముహూర్తం యొక్క బలం తోడైతది. పురుషుల వల్ల కాదు స్త్రీలను సంతృప్తి పరచడం, సత్యం ఇది. అందుకే ఆ ముహూర్త బలం తోడైతది, అప్పుడు శాంతిస్తుంది. తెలుసా మీకు? ఇవన్నీ ఏ పురుషులకైనా తెలుసా ఏంటో? మీకు తెలుసా పోనీ? అంటే ఆ బలం, ఆ ప్రకృతి యొక్క శక్తి చైతన్యం తోడయ్యేటప్పుడు ఈమెలో ఉన్న ఆ డివైన్ శక్తి అనేది శాంతిస్తుంది. దానికి శాంతి ముహూర్తం అన్నారు. ఇప్పుడు శాంతి ముహూర్తం చెప్పుకుంటే పని అవుతుంది ఏంటి? కాలం మారింది కదా, ఇప్పుడు ప్రతిరోజు ప్రతి నిమిషం శాంతి ముహూర్తమే. కాలం మారిందా లేదా? కానీ మనం అంతా చాలా, మీరందరికీ లేవా ముహూర్తాలు? మా కేరళ వాళ్ళు చాలా ఎడ్యుకేషన్ అని మాకు ఏ ముహూర్తము లేదు. పెళ్లి అయిపోవడం, రూమ్లోకి వెళ్ళిపోవడం. ఇక్కడ అలా కాదు, 3 రోజులు పెళ్లి కదా. మీకు ఓపిక ఉందమ్మా, మాకెందుకు ఓపిక లేదు? మా తిండి ఏంటి? గొడ్డు మాంసం. మాకుందా? గొడ్డుకి ఏదైనా ఆవు కనిపిస్తే, అవునా కదా? అంటే నేనేం చెప్పేది, మీరు అనుకుంటారు కదా కేరళ చాలా గొప్ప ఎడ్యుకేషన్ రాష్ట్రం అనుకుంటారా? మా ఎడ్యుకేషన్ దేనికోసం ఉంటది? పొట్ట కుట్టు కోసం, మాకు బాగా సాలరీ వచ్చేదానికోసమే మా బుద్ధి, అదే మా విద్య. అంతేగాని విచక్షణ, ధర్మం, అహింస ఇదంతా మాకు నచ్చవు, చెప్పద్దు. అయితే చూడండి, ఈ విషయాని కోసం అయితే అప్పుడు ఏం చెప్పారంటే, స్త్రీలుగా అంటే ఒక్క జన్మతో 70 జన్మలు కర్మలు కడిగొచ్చా, అప్పుడు కూడా మనకి ఆసక్తి. అందుకే సరే నేను స్త్రీ జన్మలుగా వెళ్ళిపోతామని వస్తారు. చూడండి, చాలా క్రూయల్ గా, అహంకారంతో, చాలా ఎవ్వరు చెప్పినా పట్టించుకొని ఇప్పుడు కాదు, ఈ కాలంలో ఇప్పుడు మార్పు వచ్చింది. మన యొక్క తండ్రి కాలంలో ఎలా ఉంటుంది పురుషులు తెలుసా మీకు? అసలు బయటికే రాకూడదు స్త్రీలు. అలాంటి చాలా కఠినంగా ఉండే
ఆ ఒక స్వభావంలో నుంచి వచ్చిన స్త్రీలో అలాగే ఉంటది. పురుషులు ఇలా ఎత్తి మరతేసి 4 తన్నేస్తారు, స్త్రీలుగా పుట్టి రావాలి. ఆమె ఎవరిలో నుంచి? క్రూరమైన ఆలోచన విధానంలో ఉన్న పురుషుల్లో నుంచి వచ్చింది. ఆమె స్త్రీ రూపమే ఎత్తింది. గుణం అంతా ఎవరిది? పురుషులది. అలాంటి స్త్రీలకు కర్మ ప్రక్షాళన జరగదట. అంటే నాకు ఎంత గొప్పగా చూపించింది చూడండి, సినిమా లాగా చూపించింది. ఇది ఏ పుస్తకంలో దొరకదు, ఇది ఏ పుస్తకంలో ఉందా ప్రూఫ్ అడిగితే నేనే ప్రూఫ్ ఇవ్వలేను మీకు. అవునా? పత్రిజీ చెప్పిందంటే పత్రిజీ కూడా ఇలా చెప్పలే. అంటే నాకు ఎంత, అంటే నా క్యారెక్టర్ కి తగు ఎంత డీటెయిల్ గా చూపించిందంటే చూడండి. స్త్రీ ఇంటికి దీపం అంటారా, ఇంటికి వెలుగు అంటారా? మీరందరూ వెలుగు అయ్యారా ఏంటి? వెలుగు ఆపారా? పోనీ వెలుగు ఆపలేదా? వెలుగు ఆపే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వెలుగు అంటే ఏంటి? వెలుగు అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటయ్యా? పవిత్రమైన అవగాహన. ఒక ఇంట్లో నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ ఇంట్లో ఉన్న వెలుగుని చెడగొట్టకుండా ఉంటే చాలు అన్నారు. ఉన్న వెలుగేంటి? వాళ్ళకి అంతవరకు వాళ్ళు స్వేచ్ఛగా జీవించే విధానం, వాళ్ళ యొక్క కుటుంబం, వాళ్ళ యొక్క తల్లి తండ్రి పట్ల అబ్బాయికి ఉన్న ప్రేమ, అక్క చెల్లెలతో ఉన్న ప్రేమ. ఆ పిల్లడు మన పెళ్లి చేసుకున్నవాడు ఏ ఊర్లో ఇంతమంది మగాళ్ళు లేరేటి, నాకెందుకు సుభాష్ గారే వచ్చింది, ఈమెకి ఎందుకు ఆయనే వచ్చింది, మీకందరికి మీ ముగ్గుళ్ళో ఎందుకు వచ్చారు, ఊర్లో వేరే మగాళ్ళు లేరా? చూడండి మన సోల్ ఎంత గొప్ప ఎంపీగా చేసిందో. సరైన వాడిని మనకి ముగ్గుడుగా మనం అనుకుంటా. నేను అనుకున్నాను పక్కంటోడు ఎంత బాగున్నాడు చూడు. అంటే బాగుండడం అంటే అటు చూడు భార్యని సినిమాకి తీసుకెళ్తున్నాడు ఎంతో ప్రేమగా. అంటే అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఆడు నిజ స్వరూపం. ఎందుకంటే నా స్వభావం మారిందా? ముగ్గుడులో మార్చుకోవడం చాలా ఈజీ, స్వభావం మార్చుకోవడం అవునా కదా? ఏమ్మా, ఇది ఆత్మజ్ఞానం క్లాస్, ఇది ఆత్మజ్ఞాన సభ. ఇది ఏంటి ఇలాంటివి చెప్తున్నారు అనుకుంటున్నారా? ఇదే చెప్పాలి. ఇది చెప్పకపోతే మీరు ధ్యానం చేయండి మీకు కుండలిని ఇదైతుంది అని చెప్తే మీకు ఏం కుండలిని? కుండలిని అనేది మన స్వభావాలు మార్చుకున్నప్పుడు అది సహజంగా జరిగే దివ్యత్వం. అవునా కదా? అర్థమవుతుందా? అయితే చూడండి, ఈ విషయాలు నాకు చూపించిన తర్వాత ఒక ఆడబిడ్డ మెన్సెస్ అయ్యేటప్పుడు, అంటే పుష్పవతిగా అంటే తను పుష్పించడం, మొగ్గగా ఉన్నప్పుడు పుష్పించేటప్పుడు తను ఈ సౌందర్యాన్ని ప్రపంచానికి చూపించి అన్నిటినీ గ్రహించే స్థితిలోకి ఉన్న ఫస్ట్ స్టెప్ వికాసం ప్రాపించడానికి. అర్థమైందా? అయితే ఈమె మీకు అందరికీ తెలుసు, మనం మెన్సెస్ అయ్యేటప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి మనకి. అంటే పాస్కి వెళ్తే అది అప్పటికప్పుడు అయిపోతుంది. ఈ బ్లడ్ అనేది వస్తూనే ఉంటాయి కొన్ని రోజులు. అప్పుడు ఒక ఆడబిడ్డ అనుభవించే, బయటికి చెప్పుకోలేని, బయట వాళ్ళకి అర్థం కాని సంఘర్షాలు అనుభవిస్తుంది. అక్కడ నుంచి ఆ పిల్ల యొక్క కర్మ ప్రక్షాళన స్టార్ట్ అవుతుంది. అందుకే అందరూ ఆడ జన్మకి మెన్సెస్ ద్వారా కొంతవరకు కర్మలు ప్రక్షాళనం అవుతుంది అని చూపించారు. 50 జన్మల కర్మలు ప్రక్షాళనం అవ్వకపోయినా ప్రతి ఆడది పుష్పవతి అవ్వడం ద్వారా కొన్ని కర్మలు డీటెయిల్ గా క్లియర్ అయిపోతుంది అని. ఆ తర్వాత ఈ ఋతుమతి అయిపోయిన తర్వాత ప్రతి నెల ఉంటది. అది కాలేజీకి వెళ్ళని, స్కూల్కి వెళ్ళి, మీకు ఎవరికైనా సిగ్గుగా అనిపిస్తుందా ఏంటి? సత్యం ఇట్లానే చెప్పాలి. సత్యానికి బట్టలు వేసుకోవడం కుదరదు, సత్యాన్ని కప్పి పుచ్చడం కుదరదు. సత్యంగా చెప్పాలంటే ఇలాగే చెప్పాలా. అర్థమైందా? ఓకే కదా? మీకు ఎవరికైనా ఇబ్బంది ఉందా? లేదు. ఇబ్బంది ఉంటే చెప్పలేను, ఎందుకంటే నేను మీకోసం కప్పలేను. అర్థమైందా? సత్యాన్నే. అయితే ఆ తర్వాత చూడండి, ఈ ఆడబిడ్డ ఇదంతా ప్రతి నెల అనుభవిస్తూ ఇంకొక ఇంటికి, ఆడబిడ్డ అంటే మీరు ఏం చెప్తారు? ఈ ఇంట్లో బిడ్డ కాదు, ఈ ఇంటి అప్పు తీరిపోయిన తరువాతే ఆడ అప్పు తీర్చడానికి వెళ్తారట. ఏ అప్పు ఏటంటారు మీరు? ఏటిస్తారు? కట్టడం అప్పు కాదయ్యా. పూర్వజన్మలో ఏ ఇంట్లో వాళ్ళతో, ఏ ఆత్మలతో ప్రేమానుబంధాలు, అలాగే సహనంతో కూడిన, అంగీకారతత్వంతో కూడిన ఆ దివ్యమైన సేవ, అహంకారంతో ఏదేది బ్రేక్ చేశారో ఆ ఇంట్లో వాళ్ళతో కనెక్ట్ చేసి వస్తారట. అందుకే పెళ్లి ఎక్కడ జరుగుతాయి?
లోకాల్లో జరుగుతాయి బిఫోర్ బర్త్. అర్థమైందా? అది ఇక్కడ దానికి ప్రూఫ్ ఏంటి? జాతకం అని ఏమంటారు, అదే ఏదో పొత్తులు అంటారు కదా. అంటే చూడండి, ఎంతో 10 మంది మనల్ని చూడడానికి వచ్చిన ఒక్క అంటే ఈమె ఎప్పుడు కూడా కడుపులో పడిందని పడుకోవడం, లేకపోతే అది కావాలి ఇది కావాలని సాధించడం చెయ్యకుండా ఆ బిడ్డకి చూడు నేను ఎంత గొప్ప యాక్టివ్ గా ఉన్నానో చూడు, నేను నువ్వు రావడానికి నువ్వు నాకు వచ్చింది, నువ్వు ఒక బరువే కాదు బంగారు, మరింత శక్తి చైతన్యం పెరుగుతుంది ఆడదాంట్లో. ఒక దివ్యత్వం దూరితే ఈ అమ్మ నాకు గర్భపాత్రం ఇచ్చిన దానికి ఈ తల్లి యొక్క కర్మలు కొన్ని 10-20 జన్మల యొక్క కర్మలు కడగడానికి సంసిద్ధమై వస్తాడట. అందుకే ఈ పిల్ల ఈ తల్లిని చూసి ఈ బిడ్డ తన శక్తినే అంత ఈమెకి ఇస్తదట. కానీ చాలా మంది కడుపులో పడిందే పెద్ద బరువుగా ఉంటది, ఏ పని చేయదు. అంటే ఈమె ఏం కోరుకుంటుందో, డబ్బులు ఇచ్చిన డాక్టర్ కూడా ఏమంటుంది, మంచంలో పడుకో, నువ్వు పనికి రానిదాయి, అంతే కదా. నీ లోపల దూరింది రాక్షసుడు, ఆడు నీకు పని చేయనియడు, నువ్వు దొబ్బి తిని అంతేనా, పడుకో, నీకు సేవ చేయాలి అందరూ అనుకో. బెడ్ రెస్ట్ చెప్తారు చూడండి. అలాంటి స్త్రీలకు కర్మ ప్రసాదం జరగదు. అర్థమైందా? ఆమె ఈ దైవ శక్తితో చూడండి ఎవరు ఎంటర్ అయింది అంటే కొంతమందికి ఇది తగులుతాయి, దాన్ని క్షమించాలి. మార్పు వస్తుందా? అయితే ఓకే, ఏమండి మాట్లాడకండి. నమ్ముతున్నారా? అంటే ఇవన్నీ చెప్తే నమ్మాలా, అంత గొప్పగా చూపించింది, అంత ప్రేమ ఉంది విశ్వశక్తితో. విశ్వశక్తికి మనం అడగట్లే, మనం ఎవడో వచ్చి చెప్తే విందా, లేకపోతే ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు ధ్యానం చేద్దామంటే కుదరదు. మనం ఏది అడిగినా అందివ్వడానికి రెడీగా ఉంది. చూడండి, ఆ సమయంలో ఈ స్త్రీ మరణించేటప్పుడు పెయిన్ తో 2,72,000 నాడిలు ఓపెన్ అయ్యేటప్పుడు మన నార్మల్ డెలివరీ చేసే వాళ్ళందరూ కూడా చచ్చి అరిచి కేకలేసి ఇబ్బంది పడ్డానా, నరక యాదనలు అంటే ఇది పుట్టించే వాడిని చంపేద్దా అని ఆలోచన ఉంటుంది మనకి, అంతేనా? అంటే అంత భరించలేక చూడండి ఆ సమయంలో ఈ బ్లడ్ మలము అన్ని అలాగే మన ఒంట్లోనే పోతాయి. అది అక్కడ పచ్చి యోనిలో కోసి ఆ నొప్పిలో నుంచి బయటికి వచ్చేటప్పుడు ఈ స్త్రీ మరణిస్తుందట. మరణించే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కొన్ని అంటే టోటల్ పెద్ద ఎత్తున కర్మపు మూటలు డిలీట్ చేసి పారేస్తారట. డిలీట్ చేసి, నువ్వు అనుభవించకు బంగారు, ఇదంతా నువ్వు అనుభవించద్దు, ఈ అనుభవాల్లో అదంతా క్లియర్ అయిపోయిందని క్లియర్ చేసేస్తారు. ఆ తర్వాత చూడండి బయటికి వచ్చిన తర్వాత మనకి అక్కడ పచ్చిగా కుట్లేస్తారు. ఆ తర్వాత మనం ఇందులో పాలు నిండుగా ఉంటాయి. పాలు నిండుగా ఉన్నప్పుడు కొంతమంది తల్లులు ఏమంటారు, నాకు పాలు రావట్లేదు, పాలు రాదనుకున్నారా? అది పొంగి ప్రవహిస్తుంది. అవును, తెలుసా మీకు? ఎందుకంటే దేవుడికి ఏమి ఇవ్వాలా? అమృతం ఇవ్వాలా. ఈ తల్లి యొక్క స్థనాల్లో నుంచి ఏం ప్రొడ్యూస్ అవుతుంది? పొల్యూట్ అవని అమృతము. ఈ అమృతం తెలుసా? అవునా? చూడండి, ఇది టచ్ చేయలేవు, అంత పెయిన్ ఉంటది. ఇది బిడ్డ తాగకపోతే కారుతూ ఉంటది. మాకు అస్సలు ఏం శాంతి ఉండదు, పెయిన్, బరువు, అలాగే చాలా ఏమంటారు దాన్ని, నొప్పిగా ఉంటది. అందుకే బిడ్డ ఇది ముట్టుకున్నప్పుడు గట్టిగా పట్టుకొని లాగేటప్పుడు ప్రాణవేదన. అందుకే బాకీ కర్మల్ని దైవం పాల రూపంలో లాగి దొడ్లోకి వెళ్తాయట, పంపించేస్తారు. అర్థమవుతుందా మీకు? అందుకే చూడండి, నాకు నార్మల్ డెలివరీ వద్దు, నాకు సిజేరియనే కావాలి అనే వాళ్ళని ఎవరైనా కాపాడుకోగలరా? ఆపరేషన్ జరిగితే ఆ బిడ్డ నన్ను అమ్మ నేను ఈ దారి నుంచి పోతా, ఇంత ఉన్న యోని ద్వారా ఇంత ఉన్న ఒక మనిషి ఆ తల బాకీ శరీరము బయటికి వచ్చేటప్పుడు టోటల్ కర్మలు తీసుకెళ్తారట. ఇదేని ద్వారా బిడ్డతో పాటు బయటికి వస్తాయి. ఆ నీరు, రక్తము, చలము అన్నిటితో కర్మలు పోతాయట, ఎన్నో జన్మల కర్మలు. అందుకే నాకు ఇదంతా వద్దు, నేనేం పెయిన్ అనుభవించను అనే స్త్రీని ఈ ప్రపంచంలో ఎవ్వరు కాపాడుకోలేరట. తెలుసా మీకు నార్మల్ డెలివరీకి సిజేరియన్ కి వచ్చిన తేడా?
అత్త అని కూడా పిలవడానికి ఇష్టం లేని వాళ్ళ చేత సంపూర్ణ సేవ చేయించడానికి సోల్ ప్లాన్ చేస్తుంది. అందుకే గొప్పగా తల్లిదండ్రుని అత్తమామని గొప్పగా చూసుకోండి, లేకపోతే మళ్ళీ వాళ్ళని చంగలో ఎత్తుకొని తిరగాల్సి వస్తుంది. అర్థమవుతుందో మీకు? సూక్ష్మంతో సూక్ష్మ జ్ఞానం. అందుకే పత్రిజీ అంటారు సూక్ష్మంలోనే మోక్షమమ్మా అని. సూక్ష్మం ఈ ఒక్క కనెక్టివిటీ తెలిస్తే మరి ఇంకా మనం అహంకరించలే. అంటే భర్తను అంగీకరిస్తాం, భర్త తల్లిదండ్రులను అంగీకరించకుండా ఉండే వాళ్ళందరూ కూడా జాగ్రత్త సుమా. అర్థమైందా? వాళ్ళే మన ఇంట్లో, ఎందుకంటే వాళ్ళకి మన పట్ల అంత ప్రేమ. అందుకే చూడండి, కన్న పిల్లలని తల్లి తండ్రికి విడిచిపెట్టని ఆడది ద్వారా కర్మ ప్రక్షాళన చేస్తారు. చాలా మంది ఏమంటారు, కర్మ ప్రక్షాళన అంటే పెళ్లి అయిపోయింది, బిడ్డలు పుట్టిన తర్వాత ఎవరికి వదిలేస్తారు? ఆయకి కానీ లేకపోతే అత్తామామలకి కానీ. అలాంటివి కుదరదు. అలాంటి చేస్తే ఈ ఆడది ఏ పిల్లల్ని అయితే ఆ ఒక్క సేవ తల్లి ద్వారా జరగాలి. అందుకే ఆధ్యాత్మిక శాస్త్రంలో నాకు మహాపరిశున్యంలో ఏం చెప్పిందంటే, ఈ బిడ్డ ఏడ్చేటప్పుడు ఈ సుఖ ప్రసవం అంటే, సుఖం అంటే ఏంటి? సుఖమా మనకి ప్రసవం? కానీ సుఖ ప్రసవం అన్నదానికి సూక్ష్మం ఏంటో తెలుసా? నీ యొక్క సూక్ష్మమైన మహాబరువు నిన్ను పీడించి అనుభవించకుండా తీసివేసేటప్పుడు, ఈ డెలివరీ అయిపోయేటప్పుడు నువ్వు ప్రశాంతమైన సుఖాన్ని అనుభవిస్తాట. సిసేరియన్ అయితే నొప్పితో ఉంటాయి కొన్ని రోజుల నెలలు, కానీ ఈ ఒక్క నొప్పి అనుభవించిన మరో నిమిషం నుంచి ఇంకా నన్ను ఏదైనా చేయండి రా బాబు అనేసి హాయిగా బోధం లేకుండా బోధంతో పడుకుంటాం మనం. అది అంటే ఆ ఒక సమయంలో నీ సూక్ష్మంగా ఎన్నో జన్మలు అనుభవించాల్సిన నీచ కర్మలు బరువు తీశారు కనుకే నువ్వు ఆ సుఖాన్ని అనుభవించారు. అందుకే దానికి సుఖ ప్రసవం అన్నారు. కూర్చోలేం మనం. ఆ సమయంలో కూడా నువ్వు శాపించకుండా ఆ బిడ్డకి నేను సేవ చేయాలి, ఇది దైవము, ఈ అమృతని ఇవ్వాలా, పడుకొని ఇస్తే ముక్కులోకి వెళ్ళిపోతాయి. అందుకే ఇలాగే ఎరుకతో ఏ స్త్రీ అయితే పాలిస్తున్నారో వాళ్ళ కర్మ ప్రక్షాళన చూస్తూ ఉంటారట. అర్థమైందా? ఏ లెవెల్లో చూపించిందో. అందుకే ఇది ఏ పుస్తకంలో దొరకదు. మీరందరూ కూడా ధ్యానం చేస్తే మీకు ఇలాంటివి వస్తాయి. కానీ నేను అడిగింది పత్రిజీ 50 జన్మల కర్మలు పోగొడతాంటే ఎలా అని, అందుకింత డీటెయిల్ గా చూపించిందమ్మా. ఆ తర్వాత చూడండి, బిడ్డల్నే పెంచేటప్పుడు తల్లి తండ్రికి వదిలేస్తారు కొంతమంది, భర్త తల్లి తండ్రికి వదలరు. చాలా మంది భర్త తల్లి తండ్రిని నమ్మరు. వాళ్ళు చూడరు, వాళ్ళు గిల్లేస్తారు, కొట్టేస్తారు, పట్టించుకోరు అంటారు. ఈ తన తల్లిదండ్రులను మాత్రమే స్త్రీలు నమ్ముతారు. అంటే ఏదైనా అవసరానికి వదిలేయడానికి కూడా. అలా లేకుండా తన తల్లి తండ్రి లాగే ప్రేమగా తన తండ్రి యొక్క తల్లి తండ్రిని పరిచయం చేసి వాళ్ళ దగ్గరే విడిచిపెట్టి, నమ్మకంతో విడిచిపెట్టి వాళ్ళకి సేవ అంటే మనం ఇంత గొప్పగా ఉన్న కోడలికి ప్రశాంతంగా ఉండాలని ఆ తల్లి తండ్రి ఈ బిడ్డకి సేవ చేస్తారట. అంత గొప్పగా స్త్రీ తనలో మార్పు తెచ్చుకున్న తల్లికి, అలాగే భర్త యొక్క తల్లి తండ్రి గురించి ఎలాంటి చెడు భావనలు చిన్న బిడ్డల యొక్క మెదడులోకి ఇంజెక్ట్ చెయ్యలేని స్త్రీకి కర్మ ప్రక్షాళన అన్నారు. అందుకే ఈ జన్మ వాసనలు, పూర్వజన్మ వాసనలు ఈ పిల్లల్లో ఏటేటు ఉంటాయో అంటే పత్రిజీ ఫస్ట్ ఏమంటారు? ఆటలు. అంటే ఆ పిల్లలకి ఎంతో ఎనర్జీ ఉంటుంది. ఈ పిల్ల ఎప్పుడు కూడా అది లాగేసి ఇది లాగేసి ఏడ్చి లేకపోతే ఆడుకుంటూనే ఉంటాయి. ఈ శక్తిని ఏమి చెయ్యాలి బ్యాలెన్స్ చేయడానికి ఆ బిడ్డ అలా ఉన్నప్పుడు ఈ తల్లి ఒక బిడ్డను చూసే పని లెక్కల్లోకి రాదట. ఎందుకంటే ఈ బిడ్డ శక్తినే తల్లి డీల్ చేయలేరు. అంటే ముగుళ్ళో లేకపోతే ఏమంటే నీకేం పని, ఆ పిల్లనే ఎత్తుకొని పాలు ఇవ్వడం అంతే అనుకోను, కానీ ఈ పిల్లనే చూసుకోలేడట. అది సహనముతో ఏ తల్లి అయితే వాడు ఆడుకున్నప్పుడు వాడితో ఆడుకుంటూ, వాడు పడుకున్నప్పుడు రెస్ట్ తీసుకుంటూ ఆ శక్తిని పరిపూర్ణంగా బ్యాలెన్స్ చేయడానికి తోడ్పడుతుందో ఆ తల్లి అన్నారు. ఆ తల్లికి కర్మ ప్రక్షాళన జరుగుతాయి. నేర్పించేటప్పుడు దాని ద్వారా బిడ్డ హ్యాపీగా ఫీల్ అవుతారట. పూర్వజన్మలో చాలా మంది ఆనందంగా కొన్ని వాసనలు ఉన్నా అది బయటికి రానియదట. అందుకే చూడండి, కొంతమంది బాగా
వాసనలు అంటే బాగా పాటలు, చిన్నప్పుడే పాటలు పాడుతుంటారు, చిన్నప్పుడే ఆర్ట్స్ వేస్తూ ఉంటారు, అవునా కదా? సో గత జన్మలో ఆ పరిపూర్ణత వాళ్ళకి పొందలేదు, కానీ వాళ్ళలో గొప్ప కళ ఉండేది. దాన్ని చిన్నప్పుడే వీళ్ళు పరిపోషించి సపోర్ట్ చేసి, ఇప్పుడు చూడండి చిన్న చిన్న పిల్లలంత గొప్ప స్టేజ్ మీద పాడుతున్నారంటే అలాంటి తల్లిదే. అంటే లేని వాసనలు, నాకు డాక్టర్ అవ్వడం కుదరదు, నువ్వు డాక్టర్ అవ్వాలని డాక్టర్ చదివించడం కాదు. నేను డాన్సర్ అవ్వలేదు, నా కోరిక, నాకు అరే నేను డాన్సర్ అవ్వాలని కోరిక ఉందిరా, నేను డాన్సర్ 3 సంవత్సరాలు అయినా కూడా పిల్ల ఏమంటారు, మనకి ఆ పని చేయడానికి ఈ పని చేయడానికి వస్తారు, బట్టలు ఉదకడానికి, ఇల్లు ఊడ్చడానికి. ఆ సహజ కరుణాతత్వాన్ని, ప్రేమ తత్వాన్ని అలాగే సపోర్ట్ చేయాలట. మనం ఏంటి తల్లులు నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అంటారు. తన నానమ్మ గాని అత్త గాని ఎవరైనా చేస్తే నా పిల్లతో పని చేయిస్తున్నారు, ఇది మాత్రం దాన్ని చంపేటట్టు పని చేయిస్తుంది తల్లి. ఇంకెవరో పని చేస్తే మాత్రం ఊరుకోదు, అర్థమైందా? అందుకే ఏ పని చెయ్యాలో ఆ పని చేయిస్తూ ఇతరులకు కూడా, ఇంట్లో ముసలి వాళ్ళకి కూడా ఆ ప్రేమ తరంగాలతో సేవ చేయడం నేర్పించే తల్లికి మాత్రం కర్మ ప్రక్షాళనట. ఎవరినో సంతృప్తి పరచాలనో నా ముందు ఒక్క మాట కూడా అనకుండా గట్టిగా రూములోకి బలవంతంగా తీసుకెళ్లి తలుపేసి 2 చేతులతో బలంగా బలిష్టమైన నీ యొక్క చేతుల లోపల తన బంధించి ప్రేమ కురిపించరా అని చెప్పాలట. ప్రేమ కురిపించడానికి అది కావాలి, దానికి అది లోటయింది కనుక అది గొంతెత్తింది. ఎందుకంటే దానికి ఎంత శక్తి, స్త్రీకి ఎంత శక్తి, అది నీ బాహ్య భౌతికమైన బలిష్టమైన కరాలతో, నీ ప్రేమ భరోసాలతోనే తను ఆగుతాయి. అంతేగాని అందరి ముందు అపమానించేటట్టు తన ఊండిన పెద్దది చెయ్యకు. తను ఇంకొక ఇంట్లో నుంచి వచ్చింది, తనకి నువ్వే ప్రపంచమని మగ బిడ్డవారి తల్లి చెప్పాలట. ఏమి ధ్యాన మహిళా చక్రాలు అని పత్రిజీ ఎక్కడ కూర్చున్నారు? అది ఆడది కాలు దగ్గర కూర్చొని కాలు పట్టుకొని సేవ చేశారు. ధ్యాన మహిళా చక్రాలు, ధ్యాన మహిళా మహాయాగాలు అని పెడితే పత్రిజీ పేరు పెట్టింది ఎవరు? పత్రిజీని అర్థం చేసుకోలేని వాళ్ళు, పత్రిజీని అర్థం కాని వాళ్ళు. స్త్రీ శక్తి అనేది ప్రపంచంలో ఫెమినిన్ ఎనర్జీ అనేది విస్తరించింది. స్త్రీ ద్వారా మాత్రమే కుటుంబం బాగుంటుంది, స్త్రీ ద్వారా మాత్రమే ప్రపంచం బాగుంటుంది. అందుకు స్త్రీని ఏం చేయాలని చెప్పారు? గౌరవించు, అంగీకరించు, వారికి పెద్ద పాత్ర ఇవ్వు అన్నారు. పెద్ద పాత్ర ఒక పురుషుడు ఇస్తే వాడికి ఆ పెద్ద పాత్ర తిరిగిస్తారు స్త్రీ. కానీ స్త్రీలు అంటే నచ్చదు కొంతమందికి. స్త్రీలకి ఏ పదవి ఇవ్వదు, ఏ పేరు ఇవ్వదు, ఎవరి గొప్ప చేసినా అసలు కనిపించదు. అలాంటి ముగ్గుళ్ళు మూర్ఖురాలుగా స్త్రీలుగా పుడతారు. మరి అప్పుడు నన్ను అంగీకరించలేదే అది ఏడుస్తుంది. నువ్వు అంగీకరించావా? ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు అన్ని అస్సలు పట్టించుకోలేదు. ఏదైనా అంతే, ఒక భర్త మనకి భార్యకి భర్తగా దొరకడం, భార్య దొరకడం, బిడ్డలు, అన్ని కర్మ ప్రశాల, అన్ని కర్మానుసారమే. అందుకే చూడండి